విశాఖ పాత గంగవరం బీచ్ లో ఇద్దరు గల్లంతయ్యారు. ఫోటోలు దిగుతుండగా సముద్రపాలల్లో నీతు, రాము కొట్టుకుపోయారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. పాత గంగవరం బీచ్ లో ఇద్దరు గల్లంతయ్యారు. ఫోటోలు దిగుతుండగా సముద్రపాలల్లో నీతు, రాము కొట్టుకుపోయారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. లక్ష్మీ దుర్గా విశాఖ స్నేహితుల దినోత్సవం ఇద్దరు కుటుంబాల్లో విషాదంగా చోటు చేసుకుంది. అయితే స్నేహితుల రోజు దినోత్సవాన్ని మొత్తం స్నేహితులందరూ కూడా ఉదయాన్న సూర్యోదయం కాకముందే ఆ సంఘటన స్థలానికి చేరుకొని సరదాగా ఫ్రెండ్స్ తో కలిపి మరొకరాన్ని రోజుగా గుర్తుండిపోవాలని వారందరూ కూడా భావించారు. అయితే నిజంగా వారికి ఈ రోజు స్నేహితుల రోజు అనేది కాలరాత్రిగా మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు ఉదయాన్నే తెల్లవారుజాముని 5 గంటలకే పాత గంట్యాడ ప్రాంతంలో ఉన్న గంగవరం బీచ్ కు చేరుకున్నారు. సరదాగా కాసేపు కేవలం 10 నిమిషాల పాటు కూడా వారు సముద్ర తీర ప్రాంతంలో ఒడ్డుకు చేరుకొని ఆనందంగా గడిపారు. కేవలం సెకండ్ల వ్యవధిలో ఒక రాకాసిల వారి మీదకి ఒక రాకాసిల వాళ్ళ పైన పడి ఒక్కసారిగా లోపలికి తోసుకు వెళ్ళిపోయింది. ఈ 5గురిలో నీతు అనే యువతిని లోపలికి పట్టుకు వెళ్ళిపోవడంతో పక్కనే ఉన్న స్నేహితుడు రాము ఆమెను రక్షించేందుకు లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు. ఆ రాకాసిల కేవలం నీతునే కాదు రామును సైతం లాక్కు వెళ్ళిపోవడంతో దాదాపుగా కనిపించలేని పరిస్థితి కనిపించింది. ఇద్దరు కూడా గల్లంతైన పరిస్థితితో ముగ్గురు బయట ఉన్నప్పుడు కూడా వారు కనీసం ఎటువంటి సహాయక చర్యలు చేయలేని పరిస్థితుల్లో అచేతనంగా ఒడ్డునే ఉండిపోయారు. అయితే ఈ మొత్తం ఈ విషయాన్ని ఆ సమీపంలో ఉన్న గంగవరం ప్రాంతవాసులు గమనించి వెంటనే న్యూపోర్ట్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. అయితే స్నేహితులు ఈ విషాద ఘటనలు ఇంట్లో ఎలా చెప్పాలి అనేది మాత్రం తపన పడ్డారు. అయితే వారి యొక్క ఫోన్ నంబర్ల సహాయంతో పోలీసులు వెంటనే ఇద్దరు కుటుంబాలకు కూడా వారు వెంటనే ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. కుటుంబాల్లో కూడా ఒక్కసారిగా విషాదాలు నెలకొన్నాయి. వెంటనే న్యూపోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి మిగతా వారందరూ సేఫ్ గా ఉన్నట్టేనా సతీష్? ఆ ఇద్దరిని మాత్రమే కేవలం ఒక్కరిని మొదటగా నీతు అనే యువతని లోపల లాక్కు వెళ్ళిపోవడంతో రాము కాపాడే ప్రయత్నం చేశారు. ముగ్గురు కూడా వారు సురక్షితంగా ఒడ్డునే ఉండిపోవడంతో వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఇద్దరు కూడా ప్రస్తుతం అయితే గల్లంతైన పరిస్థితి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మీ దుర్గా. ఓకే సతీష్, థ్యాంక్ యూ.